నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రెడ్ హల్వా చేసుకోబోతున్నాం. ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను. అది ఆన్ చేసి బాండీ పెట్టి తగినంత నూనె పోసుకోవాలి. నేను నెయ్యి కూడా కొంచెం వేసాను నూనెలోనే. అది కాగిన తర్వాత బ్రెడ్ ముక్కలు కూడా వేసి వేపుకోవాలి. నేను ఒక బ్రెడ్లో నుంచి 8 పీసెస్ తీసుకుని ఇలా ముక్కలు ముక్కలుగా కోసుకుని వేపుకోవాలి. ఓ పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకోవాలి. రెండో పక్క కూడా కాలింది. వాటినన్నిటిని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. బ్రెడ్ హల్వా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో. మళ్ళీ అదే నూనెలో రెండో వాయి కూడా వేసుకోవాలి. మనం ఎన్నైతే బ్రెడ్ ముక్కలు తీసుకున్నామో అన్నిటినీ అలాగే వేపుకోవాలి. ఓ పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తిరగేసుకుంటూ కాల్చుకోవాలి. ఇవి కూడా ఎర్రగా ఏగినాయి. నేను రెండో పక్కకి తిరగేస్తున్నాను. వాటిని మొత్తాన్ని తీసుకుని ప్లేట్లో వేసేసుకోవాలి. బ్రెడ్ ముక్కలన్నిటినీ ప్లేట్లో వేసేసుకోవాలి. వేసేసి వాటిని పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద నేను కప్పు పంచదార తీసుకున్నాను. కప్పు పంచదారకే కప్పు నీళ్లు పోసుకోవాలి. పోసుకుని పంచదార అంతా కరిగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. దాంట్లోనే యాలకుల పొడి కూడా వేసుకోవాలి. యాలకుల పొడి కలిపేసుకున్న తర్వాత నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఆ నీళ్లు కూడా పోసుకుని ఒక్కొక్కసారి కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. దానిలోనే బ్రెడ్కి సరిపడన్ని పాలు కూడా పోసుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు తీసుకుని ముప్పావు పాలు అయ్యే వరకు ముందుగానే చిక్కగా కాసుకుని పెట్టుకున్నాను. ఆ పాలు తీసుకొచ్చి దీంట్లో పోసుకున్నాను. అవి పొంగు వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి. దాంట్లో తీసుకొచ్చి మనం ముందుగానే వేపుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి. ఆ పాకంలోనే వేసేసుకోవాలి.
పాలు, పంచదార పాకంలోనే ఏసేసుకోవాలి. చక్కగా మెత్తగా ఉడుకుతాయి. అన్నీ ముక్కలో ఏసేసుకోవాలి. కాసేపు అలాగే ఉంచాలి. చక్కగా బ్రెడ్ ముక్కలన్నీ పడే వరకు అలాగే ఉంచాలి. బ్రెడ్ ముక్కలన్నీ మెత్తబడిపోయినాయి. బ్రెడ్ ముక్కలన్నీ మెత్తబడిన తర్వాత మొత్తాన్ని పాలు, పంచదార, ఈ బ్రెడ్ ముక్కలన్నీ చక్కగా కలుపుకోవాలి. గుజ్జు గుజ్జుగా చక్కగా కలుపుకోవాలి. మనం ఏపినప్పుడు కరకరలాడుతూ బ్రెడ్ ముక్కలొచ్చినియి. అయన్నీ పాలల్లో పంచదార పాకంలో ఏసి అలా మెత్తగయ్యే వరకు చాలా వరకే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. దానిలోనే నేను ముందుగానే జీడిపప్పులు, బాదం పప్పులు, ఖర్జూరాలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని చక్కగా ఎర్రగయ్యే వరకు ఏపుకొని ఆ బ్రెడ్ మిశ్రమంలో ఏసాను. తరువాత తగినంత నెయ్యి గూడా ఏసుకోవాలి. బ్రెడ్‌కి ఇదే టేస్ట్‌నిస్తుంది.